మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా మాస్టర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి ధ్యానం చేశారు. ధ్యానశీలాసనం చేస్తుంటాము. 2 నాలుగు సమాంతరంగా వచ్చేదానికి ఒక అవకాశం ఉంటుంది. Exhale, down, up, inhale, down, exhale, up, inhale. ఇప్పుడు ఇడా నాడికి పింగళ నాడికి కావాల్సిన చేస్తాం. ఇప్పుడు సుషుమ్న నాడికి మనకి వచ్చి ఇన్హేల్ చేస్తాం. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఆడిచేది ఫ్రంట్ పుబిక్ జాయింట్ దగ్గర తొడభాగం థైస్ లో ఉన్న నర్వస్ మజిల్స్ మనం పనిచేస్తుంది అనమాట. బాగా అడిచేది. దీని వల్ల ఉపయోగం ఏంటి? లేడీస్ కి అయితే గైనిక్ నర్వస్ అన్ని కల్మషాలను దూరంగా పెట్టి ఈ దేశాన్ని పవిత్రంగా చేసి ప్రపంచానికి ఈ దేశాన్ని మార్గదర్శకంగా చూపించి శాంతి సౌభాగ్యాలతో ఈ లోకాన్ని వర్ధిల్లేటట్టు చేయాలనే మహోద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి మన ప్రాచీనమైనటువంటి విద్య ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఈ సనాతన ధర్మం, సనాతన యోగ విద్య కూడా అప్పుడే పుట్టడం జరిగింది. ఈ రోజు వచ్చింది కాదు ఇది. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత ఆయన బాధ్యత మనకు ఇవ్వాల్సినటువంటి విద్యా బుద్ధులన్నీ నేర్పించడం కూడా ఆయన బాధ్యత. మనం చూస్తుంటాం, ఎవరైనా తల్లిదండ్రుల బిడ్డలు కనుగొలేసి వాళ్ళు సక్రమంగా చూసుకోకపోతే వాళ్ళు తిడుతుంటాడు. కన్నా ఏదో వాళ్ళకి విద్యా బుద్ధులు చూపించి మనశ్శాంతిని మనం ఈ యోగా ద్వారా సాధించి మన ప్రాంతాన్ని యోగాంధ్రగా, దేశాన్ని యోగ భారతదేశంగా మనం అందరికీ చూపించి ప్రపంచ దేశాల్లో కూడా మనం దీన్ని ఒక ముఖ్యమైన యోగ సాధనని, అట్లా శరీరానికి ఆసనాలు, మనసుకు యోగా, ఈ 2 కూడా చేసి మన బిడ్డలకు కూడా దీన్ని సాంప్రదాయంగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి మనం పెద్దలు చూపించిన ఈ మార్గాన్ని చేయాలి. ఇప్పుడు పెద్దలు శ్రీకాళహస్తిలోని సుఖ బ్రహ్మాశ్రమంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రజలచే యోగాసనాలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు విద్యా స్వరూపానంద స్వామి, సర్వాత్మ నందగిరి స్వామి ఆధ్వర్యంలో యోగా గురువు మార్కండేయులు ప్రజల చేత వివిధ ఆసనాలు వేయించారు. ఈ సందర్భంగా యోగా గురువు మార్కండేయులు మాట్లాడారు. మీ పని మీరు చేయాలి, వాటి పక్కంతా చూడకూడదు. ఫేస్ లో చిరునవ్వు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. శ్వాస వదలాలి, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. రిలాక్స్. బ్యాక్ పెయిన్ కి నమస్కృతికి వచ్చేసండి. తాడాసనం. చక్కగా చేతులు లాక్ చేసి అందరూ ఒకేసారి రివర్స్ లో తలపై ఉండాలి. పశ్చిమ కోణ
శ్వాస వదులుతూ కుడి పాదాన్ని వెనకలా కుడి చెయ్యి. చక్కగా లేసి కళ్ళు మూసుకొని దిక్కులు చుడుకున్నా కుడి పాదాన్ని అడ్డం తిప్పాలి. బాడీ తిరగకూడదు. తూర్పు వైపే చక్కగా ముఖంలో చిరునవ్వు. త్రేణి శ్వాస వదులుతూ నెమ్మదిగా అందరూ ఒకేలాగా రైట్ సైడ్ రైట్ సైడ్. సమస్థితి చక్కగా దండాసుర స్థితి. ఇలా వచ్చేసేయండి. మోచేది వంచకూడదు, మోకాళ్ళు వంచకూడదు. నడుం తిప్పి తల తిప్పి పైన చేతిని చూస్తూ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. అందితే పిక్కలు, పాదాలు అందితే పాదాలు, కాలిపొట్టును వెళ్ళి అందితే కాలిపొట్టును వెళ్ళి. మోకాళ్ళు స్టిప్ గా ఉండాలి. నిండుగా శ్వాస తీసుకొని నడుముతోలా సాగినట్టు తల పైకెత్తాలి. శ్వాస వదులుతూ నడుమును వేపుతూ ఆకాశం వైపు దీర్ఘ శ్వాస. శ్వాస మీద ధ్యాస. రిలాక్స్ రిలాక్స్. విశ్రాంతి. కుడివైపు ఎలా ఉంగామో ఎడం వైపు చక్కగా పాదాన్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఎడం పాదం అడ్డం తిప్పాలి. కుడి పాదం పైన ఎడమ చేతిని కుడి పాదం దగ్గరికి ఎంతవరకు వీలైతే కొత్త వాళ్ళు కుడి చేతిని చక్కగా పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి పంచ ముందుకి. ఎడం వైపు చాలా చక్కగా చేస్తున్నారు. సప్త నెమ్మదిగా కుడి చేతిని కిందికి, ఎడమ చేతిని పైకి. శ్వాస తీసుకోవడం వదలడం మరో రాదు, బిగబట్టు రాదు. వెళ్ళాలి. చెస్ట్ అందరూ చేయాలి. ఎవరి పాటికి ఒకరు నిలబడుకొని ఒకరు చూస్తూ ఉంటే ఇది చేస్తున్నారు కదా, అందరూ ఒకేలాగా. ఇబ్బందిగా ఉంటే మామూలుగా కాళ్ళు చాసి సరళ పచ్చాసనం. ఇబ్బంది పడుతుంది మేడం. వైపు చూపు ఎదురుగా కొనవేళ్ల పైన అలా నిలబడి చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. తాడాసనం. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. చక్కగా జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అనంతమైన సుఖం సాధించుకోవడానికి మనం సంపాదించుకున్నాం. చాలా ఖర్చు పెట్టి, పుణ్యం అనే ఖర్చు పెట్టి ఈ శరీరం సంపాదించాము. ఈ శరీరంతో అనంత సుఖము, అనంతమైన ఆనందం మనం సంపాదించుకోవచ్చు. ప్రపంచంలో అంతకంటే ఎక్కువ నిరతిశయ ఆనందం అంటారు. ఈ శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఆ నాడులన్నీ కూడా సరిగ్గా పనిచేస్తుంటే శరీరం యోగ్యతగా ఉంటుంది. ఈ యోగా అభ్యాసం ద్వారా శరీరాన్ని మంచిగా దృఢంగా యోగ్యంగా పెట్టుకొని తర్వాత ఆ శరీరం బాగుంటే ఆ మనసుని సాధన చేసుకోవడానికి ఈ యోగం అనేది ముఖ్యంగా చాలా అవసరము. ఇది ఏదో ఒక దినం కాకుండా ప్రతిరోజు కూడా జీవిత పర్యంతము దాన్ని చేస్తుంటే ఆ శరీరం అనేది మనకు స్పృహ లేకుండా అయిపోయే స్థితి రావాలి మనకు. అది దాన్ని నిజమైన యోగం అంటారు. తర్వాత మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. మన స్వరూపమే ఆనందం. ఆ ఆనందాన్ని చేరుకోవడానికి ఇది సాధనము. అందుకని శరీరాన్ని మంచిగా పెట్టుకొని దీనికి సరిగైన ఆహారం ఇచ్చుకుంటూ, ఆసనాలు ఇవే కాదు, ఆహారం కూడా చాలా ముఖ్యం. పెట్రోల్ సరిగా లేకపోతే బండి సరిగా నడవదు కదా. అందుకని ఆహారము, విహారము, నిద్ర ఇవన్నీ కూడా సమంగా మంచిగా చూసుకుంటూ ఈ యోగాన్ని సాధిస్తే ఇది మనకు పరమానందాన్ని ఇస్తుంది. ఇది నిశ్చయము చాలా అని పెద్దలందరూ చెప్తారు. ఆ విధంగా మేము కూడా అనుభవిస్తున్నాము. అది మీరందరూ కూడా ఆ విధంగా అనుభవించాలని ఆశీర్వాదం. హరి ఓం తత్సత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.